Praise God, for the Lord is speaking to us about the love of God. దేవుని ప్రేమను గురించి దేవుడు మనతో మాట్లాడిన దాన్ని బట్టి దేవునికి వందనాలు. 1 Corinthians 14:1. మొదటి కొరింథీ 14:1. So it says, pursue love and desire earnestly spiritual gifts, but especially that you may prophesy. ప్రేమ కలిగినటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి. So this is written in the context of spiritual gifts were being mentioned in chapter 12 and throughout chapter 14. ఇది ఆత్మ సంబంధమైన వరముల గురించి మాట్లాడే సందర్భంలో చెప్పబడి ఉంది. 12వ అధ్యాయం నుంచి అది ప్రారంభమవుతుంది. And chapter 13 speaks about love, and in continuation verse 1 in chapter 14 also says pursue love. మనం 13వ అధ్యాయంలో ప్రేమ గురించి చెప్పబడింది. 14వ అధ్యాయం 1వ వచనం వరకు ప్రేమ కలిగి ఉండటం గురించి చెప్పబడుతుంది. So there are two things that we see here, the love of God and the spiritual gifts. మన రెండు విషయాలు ఇక్కడ మనం చూస్తాం, దేవుని యొక్క ప్రేమ మరియు ఆత్మ సంబంధమైన వరములు. So while Paul was writing about spiritual gifts in chapter 12 and he wants to continue, but in between he stopped and explained about love of God and then continued in chapter 14 again spiritual gifts. ఆత్మ సంబంధమైన వరముల గురించి పౌలు చెప్పాలనుకున్నప్పుడు మొట్టమొదటిగా 12వ అధ్యాయం ఆత్మ సంబంధమైన వరములు చెప్పాడు. దాన్ని కొనసాగించే ముందు 13వ అధ్యాయంలో ఆగి అతను ప్రేమ గురించి చెప్తూ ఉన్నాడు. ప్రేమ గురించి చెప్పిన తర్వాత అతను ఆత్మ సంబంధమైన వరముల గురించి చెప్పాడు. So always the love should be in the center of all the spiritual gifts when we exercise. మనం ఆత్మ సంబంధమైన వరములు అభ్యసించిన ప్రతి ఒక్కసారి కూడా మన ప్రేమ అనేది కేంద్రంగా మనం కలిగి ఉండాలి. So that is what will preserve the church, that is what truly builds the church. అదే నిజంగా సంఘాన్ని భద్రపరుస్తుంది, అదే నిజంగా సంఘాన్ని కడుతుంది. So if you have only spiritual gifts and you don't have love, what happens? మీకు ఆత్మ సంబంధమైన వరములు కలిగి ఉండి ప్రేమ లేనట్లయితే ఏం జరుగుతుంది? So do you really can build the church? Like very talented preachers are there, very talented teachers who can teach Bible knowledge from the pulpit in a very excellent way, but in the church the love is missing. అయితే నువ్వు ఎంతో బోధకు సంబంధించిన వరం కలిగి ఉండి ఎంతో గొప్ప వక్తగా ఉన్నట్లయితే, నువ్వు సంఘంలో మాట్లాడుతున్నప్పుడు ప్రేమ కలిగినట్లయితే ఏం జరుగుతుంది? And very excellent singers are there, musicians are there, and the church is full of talents, but there is no love. What happens? గొప్పగా పాటలు పాడేవారు, గొప్పగా వాయిద్యాలు వాదించేవారు ఉన్నట్లయితే, ప్రేమ కలిగినట్లయితే ఏం జరుగుతుంది ఆ సంఘానికి? So if there is a choice that you can have spiritual gifts without love or love without spiritual gifts, which one we choose? మనం ఎంపిక చేసుకునే అవకాశం మనకు ఉన్నట్లయితే, ఆత్మ సంబంధమైన వరములు కలిగి ఉండి ప్రేమ లేనితనాన్ని, ప్రేమ కలిగి ఉండి ఆత్మ సంబంధమైన వరములు లేని పరిస్థితిని కలిగి ఉన్నట్లయితే మనం దేన్ని ఎన్నుకుంటాం? So we need to recognize, dear brothers and sisters, the first thing is love. మనం ప్రేమ అనేది మొట్టమొదటి విషయం అనే విషయాన్ని మనం గుర్తెరగాలి. And then as the love compels us, we seek to serve others in an efficient way, effectively. So spiritual gifts Lord will give to serve on top of that love. మనం ఆ ప్రేమ మనం కలిగి ఉండి ఆ ప్రేమ యొక్క ఒత్తిడిలో మన ఆత్మ సంబంధమైన వరములు కలిగి మనం సంఘాన్ని సేవించాలి. To understand this better, to understand the church or kingdom of God, the family life is the best place to understand all these things. మనం దేవుని యొక్క సంఘాన్ని, దేవుని యొక్క రాజ్యాన్ని అర్థం చేసుకోవడానికి మన కుటుంబ జీవితం మనకు ఉపయోగపడుతుంది. So as a husband, I have a wife who loves me so much but less talented in cooking or doing many things. ఒక భర్తగా నా భార్యని నేను కలిగి ఉన్నప్పుడు ఆమె వంట చేయడంలో కానీ అంత నిపుణురాలు కానప్పుడు, but someone has a wife who is very skilled in cooking, she can make so many varieties of food, she can play music very well, or so many gifts she has, but she doesn't love husband at all. అయితే వేరొక వ్యక్తి తన యొక్క భార్యకు మంచి వంట చేసే ఉండి మంచి సంగీతం వాయించగలిగి ఉండి అయితే తన భర్తను ప్రేమించినట్లయితే, so what is the use? దానివల్ల ఉపయోగం ఏంటి? So you all think like, you want such husband or such wife who doesn't love but very talented, or you want a husband or wife who is very loving but not very talented. అయితే గొప్ప వరాలు కలిగి ఉండి ప్రేమించలేని భార్య కానీ భర్త కానీ కలిగి ఉండాలనుకుంటున్నారా, లేకపోతే ఎటువంటి తలాంతులు కలిగి లేకుండా కూడా మీరు ప్రేమించే భార్యను కానీ భర్తను కానీ కలిగి ఉండాలనుకుంటున్నారా? If there is a family where husband wife love each other so much and long for each other, and they love children love parents, what a wonderful family it will be. What else you need in that family? ఒక కుటుంబంలో భార్యాభర్తలు ప్రేమించుకోవడం, పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించడం, ఒకరు ఆశపడడం, ఎంత మంచి కుటుంబం నిర్మింపబడుతుంది. So really when you look at church like a family, and really dear brothers, we can be built up
in the love. That's what the most important thing in the church. మనం సంఘాన్ని ఒక కుటుంబంగా మనం చూసినట్లయితే మనం ఒక సంఘంలో ప్రేమ కలిగి మనం సంఘాన్ని కడతాం. అదే సంఘంలో ఎంతో ప్రాముఖ్యమైన విషయం. The love, the fellowship among brothers, the burden, the concern, the true measure of the church growth is how much we are growing in the love for the Lord, for each other. మన యొక్క సంఘం యొక్క ఎదుగుదల మనం ప్రేమలో ఎంతగా ఎదుగుతున్నామనే విషయంలో దాని మీద ఆధారపడి ఉంటుంది. సహోదరుల మధ్య ప్రేమ, సహవాసం అవి కలిగి ఉండడం. But unfortunately today we look at the church, we see great preaching or talent, we are easily taken up with those things. మనం ఈ దురదృష్టవశాత్తు ఈరోజు మన సంఘాలను చూసినట్లయితే ఎంతో గొప్ప వరాలు, ఎంతో గొప్ప బోధతోటే అది మొత్తం తీసుకొనబడుతుంది. So that's really important thing in our lives to, when you go to a new place, how will you choose a church? కొత్త ప్రదేశానికి మనం వెళ్ళినప్పుడు ఒక సంఘాన్ని మనం ఏ విధంగా ఎన్నుకుంటాం? So how will you know this church is better or that church is better when you have to make a choice? నువ్వు ఒక సంఘాన్ని ఎన్నుకోవాలనుకున్నప్పుడు ఈ సంఘం మంచిగా ఉంది, ఈ సంఘం మంచిగా లేదని మనం దేన్ని బట్టి మనం ఆ విధంగా మనం ఎన్నుకుంటున్నాం. So if you are not careful, naturally we may see excellent preaching or excellent gifts and talents or singing, we may be easily taken up and choose the church based on that. మనం సరైన విధంగా మనం ఎన్నుకోనట్లయితే మనం గొప్ప బోధన చూసి, మంచి సంగీతాన్ని చూసి, మంచి పాటలు పాడడం చూసి అది సరైన సంఘం అని మనం ఆ విధంగా మనం ఎన్నుకుంటాం. But do we see that in the church, does elders love each other, or does the members in the church love each other? Is the families, they love each other? Can we see that as the thing, as a true measure of the church, the quality of the church? మనం సంఘం యొక్క నాణ్యతని, సంఘ పెద్దలు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారా, సంఘంలో ఉన్న వ్యక్తులు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారా, కుటుంబాలు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాయా, దాన్ని మనం సంఘం యొక్క నాణ్యతగా మనం చూస్తున్నామా? So when it comes to quality, dear brothers, more than quantity, that's what we prefer, that the quality of life with the love and fellowship among us, that is what is needed. మన మధ్యలో ఉన్న ప్రేమ మరియు సహవాసము, అదే మనం నాణ్యతగా మనం చూడాలి, అదే మనకు అవసరంగా ఉంది. So when I came to the Lord, I have great desire to do the ministry, to reach out and to really tell the gospel and exercise, and so excited to see the great speakers and in the TVs and everywhere, and they are reaching out so many people, healing gifts, so many things. I was excited as a new convert, new believer. నేను కొత్తగా దేవుని నమ్ముకున్నప్పుడు ఎంతో గొప్ప సేవ చేయాలని, గొప్ప గొప్ప సేవకులు కలవాలని, వారు టీవీలో వారు బోధిస్తున్నప్పుడు వారిని చూసి ఎంతో నేను ఉత్సాహపడేవాడిని, ఆ విధంగా నేను చేయాలని అనుకునేవాడిని. So one thing that time Lord asked me this question. అయితే ప్రభు నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, so what if the whole world thinks Mahesh is a great does ministry in a great way and very talented, he preaches well, all that is there one side, but then your wife says my husband doesn't love me at home. అయితే ఈ విధంగా ప్రభు నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, లోకమంతా కూడా ఒక గొప్ప మహేష్ ఒక గొప్ప బోధకుడు, బాగా చెప్తాడు, బాగా సేవ చేస్తాడని చెప్పినప్పుడు, నీ ఇంట్లో ఉన్న నీ ఒక భార్య నా భర్త నన్ను ప్రేమించట్లేదని చెప్పినప్పుడు ఏంటి? Or the other side, you see you are able to build a home in Christ where wife and husband, they love each other. The wife sees that my husband loves me as Christ loved the church, but then this person is unknown to the world. He is no famous person and nobody knows this person. Which one you want, option A or option B? అయితే ఇంకొక పక్క మనం చూసినట్లయితే, మనం ఇంటిలో భార్యాభర్తలు ప్రేమించుకుంటూ ఇంటిని కట్టుకుంటూ లోకమంతా వ్యక్తి పెద్దగా తెలియని వ్యక్తిగా ఉన్నట్లయితే నువ్వు మొదటి దాన్ని ఎంచుకుంటావా, రెండో దాన్ని ఎంచుకుంటావా? I said, Lord, I want the second option. Lord, help me. All my life I want to build a godly home where there is a love, and I want to be built up in that, Lord. ప్రభువా, నేను రెండో దాన్ని ఎంచుకుంటాను. ప్రభువా, నేను ఒక ప్రేమ కలిగిన కుటుంబాన్ని కట్టుటకు, ప్రేమ కలిగి ఉన్న ఒకరి మధ్యలో ఒకరు ప్రేమ కలిగిన కుటుంబాన్ని కట్టుకుని ఎన్నుకుంటాను ప్రభువా అని చెప్పాను. Another way to look at it is, what if all my life I build 7 floors building, but end of my life everything is with cracks? That is option A. Or I build only 1 floor with very beautiful house, people can live in it, it's very strong, very good house. అయితే ఇంకొక ఉదాహరణగా మనం చూసినట్లయితే, ఒక పక్క నేను గొప్ప 7 అంతస్తుల భవనం కట్టి అనేకంగా పగుళ్ళతో ఉన్న భవనాన్ని కడతానా, లేకపోతే కేవలం ఒక్క ఫ్లోర్గా ఉన్న భవనాన్ని ఎంతో బలంగా దృఢంగా ఉండి ఆ ప్రజలు దాంట్లో నివసించగలిగే భవనాన్ని కట్టాలా, దేన్ని నేను ఎంచుకుంటాను? So if all my talents and skills, if I build the house with a very hurry way without building truly in love and fellowship, then it will be like that 7-floor building. At the end we regret that everything is broken and with cracks. అయితే నా యొక్క తలాంతులన్నీ ఉపయోగించి ప్రేమ కూడా సహవాసం లేకుండా నేను 7 అంతస్తుల భవనాన్ని కట్టి అది పగుళ్ళతోటి ఎంతో విరిగిపోతున్న పరిస్థితిలో ఉన్నట్లయితే నేను పూర్తిగా వ్యర్థపరుచుకున్నట్లే. So dear brothers, let us really begin that at the foundation, to build a lay foundation in love in our homes, in our church, and let us that's why it's saying pursue love.
in Telugu it's nicely written that to labor to love. మనం మన సంఘంలోనూ మన కుటుంబంలోనూ ఆ ప్రేమ అనే పునాదితో మనం ప్రారంభిద్దాం. అదే విషయం చెప్పబడింది, ప్రేమ కలిగినటకు ప్రయాసపడుడి. So if you turn to Revelations chapter 2, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, so we saw about Corinthians church there, but now it's Ephesians church. ఇక్కడ ఎఫెసీ సంఘం గురించి చెప్పబడింది. Verse 4, that but I have this against you that you have left your first love. 4వ వచనంలో, నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. So you see, like Ephesians church, a wonderful church, so many revelations were given to it, but at the end of it, after many years, at the end where they ended up, they lost that first love because they did not pursue after it. మనం ఎఫెసీ సంఘాన్ని చూసినట్లయితే ఎంతో అద్భుతంగా ఆ సంఘం ఉంది, ఎన్నో వరాలు కలిగి ఉంది. అయితే చివరకు ఆ మొదటి ప్రేమను వారు కోల్పోయిన పరిస్థితిలో ఉన్నారు. So dear brothers, if we are not careful in the beginning at this stage to lay these small teachings, to lay foundation in our own homes, to build a wonderful loving family or loving church, then at the end we may have to come to a place, finally Lord has to say this to us. మనం ఈ ప్రారంభ స్థితిలోనే ప్రేమతోటి మన యొక్క సంఘాన్ని కానీ మన కుటుంబాలు కానీ మనం కట్టుకున్నట్లయితే మనం చివరి వచ్చేసరికి మనం ప్రేమను కోల్పోయే పరిస్థితిలో మనం ఉంటాం. So let us really repent if such case we see in our life that we are longing for those gifts and talents and ministry by forsaking the life and fellowship and loving one another. Then let us repent and come to the place where Lord wants us to be. మనం ప్రేమను, ఆ సహవాసాన్ని అవన్నీ విడిచిపెట్టి మనం కేవలం వరాలు మాత్రమే వరాల విషయంలో మాత్రమే మనం గోజాడుతున్నట్లయితే ఆ విషయంలో మనం మారు మనసు పొందాం, మనం తిరిగి వద్దాం. So 1 John chapter 4 is where we can really find God's love very clearly. 1 యోహాను 4వ అధ్యాయంలో మనం దేవుని యొక్క ప్రేమను మనం ఎంతో స్పష్టంగా మనం చూస్తాం. So when we talk about love, it's not worldly love, it is the love of God. మనం ప్రేమ గురించి మనం మాట్లాడినప్పుడు అది లోక సంబంధమైన ప్రేమ కాదు, కానీ అది దేవుని యొక్క ప్రేమ. As we saw in Romans 5:5 that Holy Spirit has poured out the love of God into our hearts. మనం రోమా పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉంది. So really a person can come to know the love of God when he comes to know God, and when he is born again, that's where he can taste the love of God. అతను తిరిగి జన్మించినప్పుడు దేవుని ఎరిగినప్పుడు మాత్రమే దేవుని యొక్క ప్రేమను అతను రుచి చూడగలడు. So chapter 4 verse 7, 4:7లో 1 యోహాను 4:7, Beloved, let us love one another, for love is from God, and everyone who loves is born of God and knows God. ప్రియులారా, మనం ఒకరినొకరు ప్రేమింతము, ఏలైనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. So love is the foundational thing that is where we come to know God is my Father, I am His child, He loved me with everlasting love, and that is the foundation on which everything should rise up. మన ప్రేమే ప్రాథమికమైన విషయము. దేవుడు నా తండ్రి అని, దేవుణ్ణి ఎరిగి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని దాని మీద మన క్రైస్తవ జీవితాన్ని నిర్మిస్తాం. That would be the unshakable foundation when I lay or build anything in that foundation by coming to know God and His love. మన దేవుణ్ణి ఎరిగి దేవుని యొక్క ప్రేమను ఎరిగి మనం ఆ యొక్క పునాది మీద, ఆ ప్రేమ అనే పునాది మీదనే మనం మిగతాన్ని కూడా నిర్మిస్తాం. The one who does not love does not know God, for God is love. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. And verse 9, by this the love of God was manifested in us, that God has sent His only begotten Son into the world so that we might live through Him. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివల్ల దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడను. So that is one thing we need to have, that revelation that Christ died for us and manifested His love for us, and that is the love that God is talking about. క్రీస్తు మన కొరకు చనిపోయి తన యొక్క ప్రేమను వ్యక్తపరచాడనే విషయాన్ని మనం గుర్తెరగాలి. So anything that we do for the Lord or for the church or for our family, if that flows out of that love that God has loved a sinner like me, a wretched like me, and Lord, I want to be thankful to you, I want to love our brothers and sisters, that is what will last for eternity. మనం మన కుటుంబం కోసం కానీ మన సంఘం కోసం కానీ మనం చేసే పరిచర్య అంతా కూడా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే దానిలోంచి మనం ప్రవహించినట్లయితే అది మాత్రమే నిత్యత్వానికి నిలిచి ఉంటుంది. So verse 16, that we have come to know and have believed the love which God has for us. God is love, and the one who abides in love abides in God, and God abides in him. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమే దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు, ప్రేమ యందు నిలిచి ఉన్నాడు, దేవుని యందు నిలిచి ఉన్నాడు. So here it says it's not God loves us, or beyond that God himself is love. మనం కేవలం దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు మాత్రమే కాదు, కానీ దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. So when we are building the church in love, and when we are loving one another, loving God, we see that God is abiding in our midst.
మనం ఆ సంఘాన్ని నిర్మిస్తున్నప్పుడు దేవుడు మన మధ్యలో నివసిస్తున్నాడన్న విషయాన్ని మనం గుర్తెరుగుతాం. And He is living in our families, in our church. That is the church that Lord wants to build, where He can come and dwell in our midst. మన సంఘంలోను మన కుటుంబాల్లోనూ ప్రభువు నివసిస్తున్నాడని ఆ విషయాన్ని మనం గుర్తెరుగుతాం. అప్పుడే మన సంఘాన్ని నిర్మించగలం. And verse 20, that if someone says, I love God and hates his brother, he is a liar. ఎవడైనా దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినట్లా అతడు అబద్ధికుడగును. So really, dear brothers, this is also very important in our families. If I say I love God and I'm not able to love my wife, then I have to examine my heart. Something that is I'm lacking, and I need to go and repent and ask the Lord to fill my heart with love. మన కుటుంబాల్లో కూడా ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి నా భార్యను ద్వేషించినట్లయితే ఏదో ఒక విషయంలో తప్పు చేస్తున్నాను, నేను దేవుని దగ్గరికి వెళ్ళి మారుమనసు పొందాలి. So truly, a husband who loves his wife is bringing God's presence in that home. తన యొక్క భార్యను పూర్ణ హృదయంతో ప్రేమించే భర్త దేవుని యొక్క సన్నిధిని తన కుటుంబంలోనికి తీసుకొని వస్తున్నాడు. Truly, when we love one another in this church, care for one another, the Lord's presence will come in our midst. మన సంఘంలో ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరి గురించి ఒకరు పట్టించుకుంటూ ఉన్నట్లయితే దేవుని యొక్క సన్నిధి మన మధ్యలోనికి వస్తుంది. And when everybody is doing good, it's easy to love them, and when they are doing good to us, it's easy to love them. అందరూ మంచి పనులు చేస్తూ మంచిగా ఉన్నట్లయితే వారిని ప్రేమించడం ఎంతో సులువు. But if some evil or something wrong done to us, it's very difficult to love them. అయితే మనకి ఏదైనా విషయంలో చెడు జరిగినప్పుడు, మనకి ఏదైనా నష్టం చేసినప్పుడు అప్పుడు ప్రేమించడం అనేది ఎంతో కష్టమైన విషయం. So last week the petrol shortage was there. మనం పోయిన వారం పెట్రోల్ షార్టేజ్ ఉంది. So I wanted to fill petrol. I was in the queue. The cars were in the queue. మేము పెట్రోల్ బండిలో కొట్టించుకోవడానికి నేను క్యూలో నిల్చున్నాను. And around 10 cars are there. దగ్గర 10 కార్లు ఉన్నాయి ముందు. And everyone is moving slowly as things are moving. స్లోగా వాళ్ళు లైన్లో వెళ్తున్నారు. In the backside car, instead of pressing brake, he pressed the accelerator and he hit my car. వెనక ఉన్న వ్యక్తి బ్రేక్ తొక్కబోయి యాక్సిలరేటర్ తొక్కి వచ్చి ఆ కారును గుద్దాడు. So it's mistakenly he might have done, but at that time it's very difficult how to react in that situation. అతను ఎంతో పొరపాటున జరగవచ్చు. అయితే అది జరిగినప్పుడు ఏ విధంగా దానికి స్పందించాలని నేను ఆలోచన. So when we talk about love, when something is done, like I went and talked to him, he's saying mistakenly it is done. It was not intentional. He was trying to explain. నేను వెళ్ళి అతనితో మాట్లాడినప్పుడు అతను అనుకోకుండా పొరపాటున జరిగిందని చెప్పాడు. So that is when the Lord was speaking, like to be able to love him as Christ loved him. If in my place, if Christ is there, if somebody hits, how he reacts, can I react like that? అటువంటి పరిస్థితుల్లోనే క్రీస్తు మనల్ని ప్రేమించినట్టుగా మనం కూడా ప్రేమించాలి అనే విషయాన్ని ప్రభువు మనతో మాట్లాడుతున్నారు. ఆ విధంగా అతను గుద్దినప్పుడు నేను నిజంగా ప్రేమించగలుగుతున్నాను, నా క్రీస్తు ప్రేమించినట్టు. Just a small scratch on the car, nothing happened to me, but people crucified Christ, but he loved them back in return. ఆ కార్ మీద కేవలం చిన్న గీతలు మాత్రమే పడ్డాయి. అయితే యేసు ప్రభు వారు సిలువ వేసిన వారిని ఆయన ప్రేమించారు. So really, dear brothers, when we talk about love, it's truly in the situations where things go wrong, how we can love in our families, in our church, by the love of God. మనం ప్రేమ గురించి మాట్లాడుతున్నప్పుడు నిజంగా వాస్తవికమైన పరిస్థితుల్లో మన కుటుంబంలో కానీ ఇటువంటి పరిస్థితుల్లో కానీ మనం దేవుని ప్రేమను చూపించగలుగుతున్నామా? And chapter 5 verse 1, that whoever believes that verse 3, chapter 5 verse 3, but for this is the love of God, that we keep his commandments, and his commandments are not burdensome. 5:3 మనం చూస్తాం, మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. So truly, when we love the Lord, one way to examine there is the love of God in my heart, that I love God's commandments and to obey God's commandments in my life. నేను ప్రేమ కలిగి ఉన్నానా లేనని పరీక్షించుకునే విషయంలో ఒక విషయం ఏంటంటే, నేను నిజంగా దేవుని ఆజ్ఞలను వెంబడిస్తున్నానా? The pure love leads us into holiness. పరిశుద్ధమైన ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ పరిశుద్ధతలోకి దారితీస్తుంది. So let us really cry out, dear brothers, that as even in our families also, that as husbands, as wives, to love each other, that is our primary calling, to build our families in that love. మనం భార్యలుగా భర్తలుగా మనం ప్రేమ కలిగినట్టుకు మనం మొరపెడదాం. మన యొక్క చివరి పిలుపు అది ఆ విధంగా ఉంది. So this is God's desire to in the last days, the last verses in the Malachi, we can see that to restore fathers' hearts to children, children's hearts to fathers. That's what Lord is trying to accomplish in our days, to bring children and fathers, parents together into love. మనం మలాకి 3వ అధ్యాయం మలాకి చివరిలో మనం చూసినట్లుగా ఈ చివరి దినాల్లో ప్రభు యొక్క పిలుపు ఆ విధంగా ఉంది. తండ్రుల హృదయాన్ని కుమారులు తట్టుకుని, కుమారుల హృదయాన్ని తండ్రులు తట్టుకుని తిప్పడం. So all young brothers and sisters, if you are really truly born again, your primary calling is to really love your parents and honor them
That is the calling God has given to us. యవన సహోదరి సహోదరులారా, మీరు నిజంగా తిరిగి జన్మించినట్లయితే మీ తల్లిదండ్రులు ప్రేమించడం అనేది మీ యొక్క పిలుపుగా ఉంది. So without loving your father and mother, you love whole world. That is a hypocrisy and that is not the truth. నీ యొక్క తల్లిదండ్రులను నువ్వు ప్రేమించకుండా నువ్వు లోకమంతా ప్రేమించినట్లయితే అది ఒక వేషధారణగా ఉంది. So truly build fellowship and love with your own family members. If you are a bachelor brother or sister, Lord has called you, even though they are unbelievers, you can show your gratitude, your love towards them, so that they can see the God's work in your life. నువ్వు యవనస్తుడిగా పెళ్లి కాని వ్యక్తిగా ఉన్నట్లయితే నీ తల్లిదండ్రులు రక్షింపబడపోయినప్పటికీ దేవుని యొక్క ప్రేమను వారికి చూపించాలి, వారిని ప్రేమించాలి. And you can win their hearts to the Christ. మన క్రీస్తు కొరకు వారిని మనం గెలుచుకోవచ్చు. If your husband or your wife is unbeliever, you can really bring the love of God and you can win their hearts to Christ. That is the calling God has called you for. నీవు భార్య కానీ భర్త కానీ అవిశ్వాసులుగా ఉన్నట్లయితే నీ యొక్క ప్రేమ ద్వారా వారి క్రీస్తు కొరకు మనం గెలుచుకోవచ్చు. దానికోసం మనం పిలువబడ్డాం. So instead of thinking loving the whole world or doing ministry or exercising gifts and talents, all this you put aside and really come and put your love, the love of God. You cry out to God for the Holy Spirit to be able to love your spouse, to be able to win for the Lord. మనం లోకమంతా ప్రేమించడం కానీ మన యొక్క తలంతులను ఉపయోగించి అందుకని సేవ చేయడం కాదు, కానీ దానంతా పక్కన పెట్టి మన యొక్క భార్యను భర్తను ప్రేమించుటకు ఆ ప్రేమను మనం మొరపెట్టవచ్చు. So there is one verse for especially sisters, Titus 2:4. మనం తీతుకు రాసిన పత్రికలో సహోదరుల కొరకు ఒక మాట రాయబడి ఉంది. For sisters, సహోదరుల కొరకు. So that the older women, likewise he is writing, and verse 3 you can see it's for older women, and verse 4, so that they may encourage the young women to love their husbands, to love their children. మనం తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-5 వచనంలో చూస్తాం. తెలుగులో అంత కలిసి ఉంది. యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును ఉండవాలని బోధించుము. So the older women, this is the calling given to them in the church. అక్కడ పెద్ద వృద్ధ స్త్రీలు యవన స్త్రీలకు ఆ విధంగా చెప్పమని అక్కడ చెప్పబడి ఉంది. Yeah, we may want to exercise our teaching gift, or you want to be a Bible teacher, or we want to conduct so many meetings, but more than all that, the Lord has called a woman in the church to really love the husband and love the children. That way you can preserve your family life. అనేకమైన మీటింగ్స్ పెట్టేసి అనేకంగా బోధించడం అనేది అనేకమైన విషయాలు చేయవచ్చు, కానీ అయితే ప్రాథమికంగా ఒక సహోదరి స్త్రీలు తమ భర్తలను ప్రేమించుటకు, తమ శిశువులను తమ భర్తలను ప్రేమించుటకు పిలువబడి ఉన్నారు. And to encourage younger women to do the same thing, to follow in their example, that they can love their husbands and love children. అదేవిధంగా యవ్వన సహోదరులు కూడా అదేవిధంగా చేయుటకు వారిని ప్రోత్సహించమని చెప్పబడింది. So on top of that, if God is giving grace, we can encourage or help in many other ways, but the primary calling is to love our own husbands and to love our children. దానికి మించి మనం వేరే విషయాలు చేయవచ్చు, కానీ ప్రాథమికంగా మన భర్తలను మన పిల్లలను ప్రేమించడం అనేది మనకు పిలుపుగా ఉంది. So let us really pursue, dear brothers, to build our families, our church in love of God, as we are exhorted in the God's word. మన కుటుంబాలని, మన యొక్క సంఘాలని మనం దేవుని యొక్క ప్రేమలో మనం కట్టబడటం చూడాలి. So there are many ways today in these last days the love of God is being, as we see in Matthew 24. అనేకమైన విషయాల్లో దేవుని యొక్క ప్రేమను మనం కోల్పోయే అవకాశం ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తాం. In the last days, చివరి దినాలలో verse 12, 24:12. 24:12 మనం చూస్తాం. Because lawlessness is increased, most people's love will grow cold in the last days. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. So really we need to be much more careful than ever before. That's why I believe Lord is reminding us to guard ourselves in love more than anything else as a first thing, come back to the foundation, so that we don't end up in the last and finally losing our love for the Lord. అందుకే మనం అనేక విషయాల్లో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మనం ప్రేమలో ఆ పునాదిని వేసుకొని ప్రేమలో మనం కలిగి ఉండాలి. అప్పుడు మనం చివరికి వచ్చేసరికి మనం తప్పకుండా ఉంటాం. The other thing in last days, in many ways the love of God is ejected or removed from our hearts by the love of money. మనము చివరి దినాల్లో జరిగే ఇంకొక విషయం ఏంటంటే ధనాపేక్ష ద్వారా, డబ్బు యొక్క ప్రేమ ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయం నుంచి కోల్పోవడం. Matthew 6:24. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో, So no one can serve two masters, for either he will hate the one and love the other, or will devote to one and despise the other. ఏ వ్యక్తి కూడా ఇద్దరు యజమానులను సేవించలేడు. అతను ఒకరిని ప్రేమించి మరొకరు ద్వేషించును, ఒకరిని ద్వేషించి మరొకరిని ప్రేమించును. So we cannot take lightly the love of money which is coming all around us.
మన ధనాపేక్షను మనం చూసినట్లయితే మన చుట్టూ కూడా ఉంది. So it's so dangerous that if you love money, it is equal to your hating God. నువ్వు ధనాన్ని ప్రేమించినట్లయితే నువ్వు దేవుని ద్వేషిస్తున్నావు. So if I love money, let us call it and replace it and say I hate God. మనం ధనాన్ని ప్రేమిస్తున్నట్లయితే మనం దాన్ని నేను దేవుని ద్వేషిస్తున్నానని చెప్పవచ్చు. But the one who loves God with all his heart, he hates money. అయితే పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించే వ్యక్తి అతను ధనాన్ని ద్వేషిస్తాడు. So there is no way that I can love both of them and manage both of them. There is no such middle ground. అయితే నేను ఎప్పుడు కూడా ఇద్దరిని ప్రేమించే మధ్యస్థంగా నేను ఉండలేను. So if I devote to God, I despise money. నేను దేవునికి ఆరాధిస్తున్నట్లయితే నేను ధనాన్ని తృణీకరిస్తాను. If I devote to money, then I despise God. నేను డబ్బుని ఆరాధిస్తున్నట్లయితే నేను దేవుని తృణీకరిస్తాను. So that I think we can take this really. The Lord was recently speaking to me freshly that you cannot somehow manage. This is a very dangerous area to get into the love of money. It can completely remove the love of God from your heart. ఈ విషయంలో ప్రభు నన్ను మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయాలు మనం ఎంతో తీవ్రంగా తీసుకుందాం. నువ్వు నిజంగా ధనాన్ని ప్రేమిస్తున్నట్లయితే దేవుని యొక్క ప్రేమ కోల్పోతావు. It's good to earn money, good to save money, but we need to always be watchful and careful that should not come as a love of money in our hearts. మనం డబ్బును సంపాదించవచ్చు, డబ్బును సేవ్ చేసుకోవచ్చు, కానీ అయితే దేవుని యొక్క ప్రేమను తీసేసే విధంగా అది ఉండకూడదు. So 1 Timothy chapter 6, we don't have to turn there in the interest of time, but it says that the love of money is the root of all evil and some have gone for it and wandered away from faith. మనం 1 తిమోతి పత్రికలో మనం చూస్తాం, ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూడము, కొంతమంది దాన్ని ఆశించి వారు విశ్వాసాన్ని కోల్పోయారు మనం చూస్తాం. And the other place 1 John chapter 2, 1 యోహాను 2వ అధ్యాయంలో verse 15. 15వ వచనం, Do not love the world nor the things in the world. If anyone loves the world, the love of the Father is not in him. ఈ లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి, ఎవడైనా లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. For all that is in the world, the lust of the flesh and the lust of the eyes and the boastful pride of life is not from the Father but is from the world. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపటమును తండ్రి వలన పుట్టినవి కావు. But really, dear brothers, but he who does the will of God lives forever. The verse 17 it says. లోకమును దాని ఆశ గతించిపోవచ్చు, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. So if I love the world, the love of the Father is not in me. నేను లోకాన్ని ప్రేమించినట్లయితే దేవుని యొక్క ప్రేమ నా హృదయంలో ఉండదు. So anything in the world, if I love it, love of the Father is not in me. లోకంలో ఉన్న దేన్నైనా నేను ప్రేమించినట్లయితే తండ్రి యొక్క ప్రేమ నాలో నిలిచి ఉండదు. So when we are listening about pursuing after love, these all are things very important and we have to be watchful so that we preserve in the love of God. మనం ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడే విషయాన్ని విన్నప్పుడు ఈ విషయాలన్నింటిలో కూడా మనం జ్ఞాపకం చేసుకొని జాగ్రత్తగా ఉండాలి. So really, dear brothers, if you see someone very skilled and talented preacher or teacher, but he is loving the world or loving the money, then forget about it. The love of the Father is not in him. అయితే ఒక గొప్ప తలాంతులు కలిగిన బోధకుని మనం చూసినప్పుడు అతడు ఎంతో గొప్ప తలాంతులు కలిగి ఉండి అతను ప్రేమ కలిగి లేనట్లయితే అతని దేవుని యొక్క ప్రేమ అతని హృదయంలో నిలిచి ఉండదు, అతను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. So let us really ask the Lord to work in our hearts and really build us in this love, not to really be deceived in this area where only going by the skills. ఈ విషయంలో మనం మోసపోకుండా ఉండలాగున కేవలం తలాంతులను బట్టి మనం వెళ్ళడానికి కేవలం దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో పనిచేయలాగా మనం ప్రార్థిద్దాం. 2 Chronicles chapter 16, one verse is there. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చూస్తాం. Verse 9. 9వ వచనం, For eyes of the Lord move to and fro throughout the earth, that he may strongly support those whose heart is completely his. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. So but here in verse 7, if you see the Hanani, the seer, came to Asa, king of Judah, and said to him, Because you have relied on the king of Aram and have not relied on the Lord your God, therefore the army of the king of Aram has escaped out of your hand. మనం 7వ వచనం నుంచి మనం చూసినట్లయితే దీర్ఘదర్శి అయిన హనాని రాజు ఆసా దగ్గరికి వచ్చి, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే, సిరియా రాజు యొక్క సైన్యము నీ వశం నుండి తప్పించుకొని పోయాను. So that is in that context this promise is said, verse 9, that those whose hearts are completely Lord's, the Lord will support them and strengthen them. ఆ యొక్క సందర్భంలో ఈ వచనం చెప్పబడింది, ఎవరి హృదయంలో అయితే సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడి ఉంటాయో అటువంటి వారిని ప్రభు యొక్క కనుదృష్టి చూస్తూ ఉంది. So our foundation should always be in the love of God,
not on the gifts or talents that we have. మన యొక్క పునాది ఎప్పుడు కూడా దేవుని యొక్క ప్రేమను బట్టి కలిగి ఉండాలి, కానీ తలాంతులను బట్టి కాదు. So he was told towards the end, if you see, that even in his disease, he did not seek the Lord, but the physicians. మనం 12వ వచనంలో మనం చూస్తాం, తాను బహుబాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయలేదు. So dear brothers, we can consult doctors, we can do many things, but always let us go to the Lord, seek him with all our heart, and he will strengthen us and he will help us. మనం వైద్యులని సంప్రదించవచ్చు, కానీ అయితే మనం ప్రభువుని వెతుకుదాం, ప్రభు మీద ఆధారపడదాం. So let us really seek the Lord to be build us in the love of God and go to him in all our needs, and he may build us truly in the love of God, our fellowship in our church. మన యొక్క దేవుని యొక్క ప్రేమ మీద ఆధారపడి మనం ప్రభు దగ్గరకు వెళ్దాం. ఆయన ప్రేమలో ఆయనే మన సంఘాన్ని కడతాడు.